ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. అనారోగ్యంతో బాధపడుతున్నాం. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి పూజ చేసినట్లయితే, ఏ మంత్రాన్ని పఠించినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి మేము బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి. ప్రతి వ్యక్తి తాను పూజ చేసుకునేటప్పుడు కూడాను తప్పనిసరిగా తన గోత్ర నామాలు చెప్పుకొని ఆరోగ్య ప్రాప్తి ప్రీత్యర్థం అని చెప్పేసి అనుకొని ఆ మంత్రాల్ని అనుష్ఠానం చేయటం చాలా విశేషం. మనకు ఆరోగ్య ప్రదాత, సాక్షిభూత దైవం, కంటికి కనిపించే దైవం ఆ సూర్య భగవానుడే. అందుకే ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు అన్నారు. ఈ ఆదిత్య హృదయం అనేటువంటిది ప్రతినిత్యం కూడాను ప్రతి ఒక్కరూ పఠించడంతో పాటు సూర్య భగవానికి ఎదురుగా నిలబడి ఇంటి యజమాని స్నానానంతరం బొట్టు పెట్టుకొని రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానిలో కొద్దిగా పసుపు, కుంకుమ, ఎరుపు రంగు పుష్పాన్ని వేసి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అంటూ తర్పణం చెయ్యాలి 3 సార్లు. ఇలా గనక తర్పణం చేస్తూ ఆ సూర్య భగవానికి నమస్కారం గనక చేసినట్లయితే, ఆదిత్య హృదయ పఠనం చేసినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ఆచరించటం ఒక పద్ధతి. అలా కాకుండా స్నానానంతరం దేవుని వద్ద దీపారాధన ఆచరించిన పిదప గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసిన తరువాత ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఎడమ చేతిలో ఉంచి కుడి చేతిని గ్లాసు పైభాగాన పెట్టి ఉంగరపు వేలును నీటిలో ముంచి ఆ గ్లాసు నీటిలో ముంచి మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే అని 7 సార్లు చదివి ఆ నీటిని స్వీకరించినట్లయితే తరచూ అనారోగ్య లక్షణాలతో బాధపడేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మాంతరాల రీత్యా పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఫలితమే ఈ జన్మలో మనం అనుభవించేటువంటి వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలు. ఈ ఆరోగ్య సమస్య నుంచి మనం బయటపడేందుకు చేసేటువంటి కర్మసాక్షి సూర్య భగవానుడు, ఆశుతోషుడైన పరమేశ్వరుడు. అందుచేత సూర్యనారాయణ మూర్తిని, ఆశుతోషుడైనటువంటి ఆ యొక్క శివపరమాత్మను ధ్యానం చేసేటువంటి విధి విధానంలో ప్రతినిత్యం కూడా మనం ఈ విధి విధానాన్ని పాటిస్తే ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. కర్మమును బుట్టు జీవుడు కర్మమును గలుగు సుఖదుఖములు, కర్మరీత్యా వచ్చినటువంటి అనారోగ్యాన్ని మనం పారద్రోలటానికి దైవ చింతన అనేది రక్షణ కవచంగా ఉంటుంది. అందుచేతనే మన జాతక చక్రంలో ఏ గ్రహం బాగాలేదో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపాలు బ్రాహ్మణోత్తముల చేత జరిపించి తీర్థప్రసాదాలు
తీసుకున్నా కూడా అనారోగ్య సమస్య నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మహాపాశుపతం అని చెప్పేసి శరీరం పైభాగాన ఉన్న వెంట్రుకల దగ్గర నుంచి కింద భాగాన ఉన్న బొటన వేలు వరకు కూడా ఉన్న సమస్త అనారోగ్యాలు తొలగిపోవటానికి అఘోర ఆరోగ్య పాశుపతం, మహాపాశుపతం అనేటువంటిది కూడా హోమం చేస్తారు. ఇది ఎప్పుడైనా సరే ఎవరైనా చేయించుకోవచ్చు. అలా చేయించుకున్నట్లయితే తరచూ అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి అఘోర మహాపాశుపత హోమం చక్కగా నిర్వహించేటువంటి శక్తిని పరమేశ్వరుడు అమరావతిలో ఉండే నాకు ఇచ్చాడు కాబట్టి సంప్రదించండి.